రీమాస్టర్ చేయాలంటే ఎంత ఖర్చు, ఆఖరికి ఈ రీ రిలీజ్ కలెక్షన్స్ మీద కూడా. జై చిరంజీవ, అది పవర్ స్టార్ అంటే అదిరా మా చరణ్ అంటే. బాబులకే బాబు మా మహేష్ బాబు రా, మా అల్లు అర్జున్ రా, తమ్ముంటే మా ప్రభాస్ రికార్డ్స్ ఒకసారి తమ్ముంటే మా తారక్ అన్న రికార్డులు బ్రేక్ చేయండి రా. అసలు రీ రిలీజ్ సినిమాలకు ఎందుకంత క్రేజ్? ఒక సినిమాని రీమాస్టర్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసినట్లయితే చాలా విషయాలు తెలుసుకుంటారు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బాబు రెడీ బాబు, కెమెరా యాక్షన్. ఈ మధ్య రీ రిలీజ్ ట్రెండ్ చాలా గట్టిగా ఉంది. కొత్తగా వచ్చిన సినిమాల కంటే కూడా ఈ రీ రిలీజ్ సినిమాలకు ఎక్కువగా డిమాండ్ ఉంది. ఒక కొత్త సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని రేటింగ్ ఏంటి, రివ్యూ ఏంటి, ఇలా ప్రతి అంశాలను దృష్టిలో పెట్టుకుని సినిమా చూస్తారు. ఆ తర్వాత డే 1 కలెక్షన్ ఎంత, డే 2 కలెక్షన్ ఎంత, డే 3 కలెక్షన్ ఎంత, మొత్తం కంప్లీట్ కలెక్షన్ ని ప్రౌడ్ గా అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు అది కాస్త రీ రిలీజ్ లోకి భాగమైంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరో సినిమా రీ రిలీజ్ అయితే ఆ సినిమాకి ఒక 5 కోట్ల కలెక్షన్ వచ్చినట్లయితే నెక్స్ట్ రీ రిలీజ్ అయ్యే ఇంకో హీరో సినిమా ఆ 5 కోట్ల కన్నా ఎక్కువ వచ్చినట్లయితే అది ఫ్యాన్స్ చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటారు. ఆఖరికి ఈ రీ రిలీజ్ కలెక్షన్స్ మీద కూడా ఫ్యాన్ వర్స్ జరుగుతూ ఉన్నాయి. జిందాబాద్ జిందాబాద్, రవితేజ జిందాబాద్. అప్పుడెప్పుడో వచ్చిన మిరపకాయ నుండి మొన్న వచ్చిన విక్రమార్కుడు వరకు రీ రిలీజ్లు అంటే మావి. రీ రిలీజ్లు అంటే అలా ఉండాలా, అన్ని బ్లాక్ బస్టర్లే. మాస్ తో పెట్టుకుంటే మడతడిపోద్ది. ఫ్యాన్స్ లందరూ రవితేజ ఫ్యాన్స్ వేరయ్యా, విశ్వదాభిరామ రవితేజ ఫ్యాన్స్ తో పెట్టుకోకరా మావా. బాబులకే బాబు మా మహేష్ బాబు రా, పోకరి 4K తో ట్రెండ్ స్టార్ట్ చేసిందే మేము. పోకరి ఒక్కడు బిజినెస్ మ్యాన్, ఇప్పుడు మురారి, అన్ని రికార్డులే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే సుదర్శన్ 35mm వచ్చాయి, మాట్లాడుకుందాం. రిలీజ్ కోసం మాట్లాడుతున్నారు. నిన్న గరానా మొగుడు, గ్యాంగ్ లీడరు చూసారు కదా రికార్డ్స్, ట్రాక్ రికార్డ్స్. ఈ రోజు ఆగస్ట్ 22 ఇంద్రాతో మేమేంటో చూపిస్తాం రా. మీకు రిలీజ్ అంటే టైం పాస్ ఏమో, మాకు ఫెస్టివల్ రిలీజ్ అంటే. జై చూసా ఎంత రఫ్ ఉందో, రఫ్ ఆడించేస్తాను. జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ. ఇంట్రా రికార్డ్స్ అంటున్నారు. దమ్ముంటే మా ప్రభాస్ రికార్డ్స్ ఒకసారి పగలగొట్టి చూపించండి. అది రిలీజ్ అయినా, ప్రీ రిలీజ్ అయినా, రీ రిలీజ్ అయినా, పాన్ ఇండియా మూవీ అయినా సరే ఆ కట్అవుట్ రానంత వరకే. ఒక్కసారి ఆ కట్అవుట్ వచ్చిందంటే కథ వేరే ఉంటది. అర్థమైందా? గుర్తుందిగా డైలాగ్, కట్అవుట్ చూసి కొనుక్కుని నమ్మేయాలి డూడ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వీలైతే ప్రేమిద్దాం, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అని చెప్పింది కూడా మా డార్లింగ్. ఆరెంజ్ సాంగ్స్ చాలరా రికార్డులు బద్దలు కొట్టడానికి. ఫ్లాప్ సినిమాని రీ రిలీజ్ చేసి అదే సాంగ్స్ తో థియేటర్ మొత్తాన్ని షేక్ ఆడించాడు. అదిరా మా చరణ్ అంటే. మా పవన్ కళ్యాణ్ జస్ట్ స్క్రీన్ మీద కనబడితే చెప్పక్కర్లేదురా, మీవి రికార్డులా ఖుషితోనే కొట్టాడురా. అది పవర్ స్టార్ అంటే. అది రీ రిలీజ్ టైంలో థియేటర్ లో డాన్సులతో మినీ సైజ్ మాసప్ క్రియేట్ చేసాం రా. తమ్ముంటే మా తారక్ అన్న రికార్డులు బ్రేక్ చేయండి రా. మా అల్లు అర్జున్ రానంత వరకేరా. ఒక్కొక్కడికి జాయింట్లు జారిపోతాయి, ఎలిమెంట్లు రాలిపోతాయి. నీ అవ్వ తగ్గేదేలే. ఏం ఫీల్ ఉండదు మామయ్య. అసలు ఈ రీ రిలీజ్ అనేవి ఎలా జరుగుతాయంటే, ఒక సినిమాకు ఫ్యాన్స్ నుంచి ఎక్కువగా రెస్పాన్స్ వచ్చేటప్పుడు ఆ సినిమాని రీ రిలీజ్ చేయాలనుకుంటారు. అయితే దీనికి వేదికగా ట్విట్టర్ చేసుకుంటారు. ట్విట్టర్ లో ఎలా ఉంటుందనంటే, చాలా వరకు హీరో ఫ్యాన్స్ తో పాటుగా డిస్ట్రిబ్యూటర్స్ కూడా అందులో ఉంటారు. సో డిస్ట్రిబ్యూటర్స్ ఏం చేస్తారంటే, ఫ్యాన్స్ ఎక్కువగా మొగ్గు చూపే సినిమా ఏదైతే ఉంటుందో దాన్ని రీ రిలీజ్ చేయాలనుకుంటారు. 4K రీమాస్టరింగ్ చేయాలనుకుంటారు. రీమాస్టరింగ్ అంటే ఏంటి అని అంటే, నార్మల్ గా ఉన్న క్వాలిటీని బెటర్ క్వాలిటీగా చేస్తారు, అంటే 4K లో. సో అలా చేయడానికి దాదాపుగా ఒక సినిమాకి 5 నుంచి 8 లక్షలు అవుతుంది. అయితే చాలా వరకు డిస్ట్రిబ్యూటర్స్ ఏం చేస్తూ ఉంటారంటే, ఇలాంటి సినిమాలన్నీ కూడా రీమాస్టరింగ్ చేయిస్తూ ఉంటారు. డిస్ట్రిబ్యూటర్స్ తో పాటుగా ప్రొడ్యూసర్ కూడా వచ్చేది ఏమీ ఉండదు. సో అలా 5 నుంచి 8 లక్షల బడ్జెట్ పెట్టిన రీమాస్టరింగ్ ప్రింట్ ని రీ రిలీజ్ చేస్తారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, రీ రిలీజ్ సినిమాలు చాలానే జరిగాయి. ఒక బాగున్న సినిమా మల్టిపుల్ టైమ్స్ రిలీజ్ అయ్యేవి. అయితే అప్పుడు చూడని వారు కూడా చాలా మంది చూసేవారు. ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత అది మళ్ళీ రీ రిలీజ్ చేసినట్లయితే దాని నుంచి ప్రాఫిట్స్ తప్ప నష్టాలు ఏమి ఉండవు. డిస్ట్రిబ్యూటర్స్ అయినా, థియేటర్స్ యాజమాన్యం అయినా సరే, ప్రొడ్యూసర్స్ అయినా రీ రిలీజ్ కి ఎక్కువ మొగ్గు చూపుతారు. అయితే అసలు ఫస్ట్ 4K రీ రిలీజ్ అనేది ఎక్కడ జరిగింది? మహేష్ బాబు ఫ్యాన్స్ ఏం చేశారంటే, US లో ఈ సినిమాని రీ రిలీజ్ చేశారు. అది కూడా 4K లో రీమాస్టరింగ్ చేసి ఈ సినిమాని రీ రిలీజ్ చేశారు. సో ఆ రీ రిలీజ్ టైం
టైంలో ఆ సినిమా టికెట్స్ ని ఆన్లైన్ లో పెట్టారు. ఆన్లైన్ లో పెట్టిన కొన్ని నిమిషాల్లోనే మొత్తం సోల్డ్ అయిపోయాయి. మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటుగా ప్రొడ్యూసర్ కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది. యుఎస్ లోనే ఈ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చినప్పుడు మన తెలుగు ఆడియన్స్ ఇంకే రేంజ్ లో రెస్పాన్స్ వస్తుందని చెప్పి దాన్ని తెలుగులో 4K లో రిలీజ్ చేశారు. ఆగస్ట్ 9th మహేష్ బాబు బర్త్డే కి దాన్ని రీ రిలీజ్ చేశారు. సో మొత్తం థియేటర్స్ మొత్తం దద్దరిల్లిపోయింది. రీ రిలీజ్ కి ఎక్కువగా క్లాస్ ఆడియన్స్ కాకుండా మాస్ ఆడియన్స్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. అక్కడ క్లాస్ మాస్ అంటూ ఉండదు. చుట్టుప్రక్కన ఉన్నవారంతా సంతోషంలో మునిగి తేలుతున్నప్పుడు ఆ ఎంజాయ్మెంట్ లో కలిసిపోయే వాతావరణం అది. సో ప్రతి ఒక్కరు వారుకుండే ప్రాబ్లమ్స్ అంతా మర్చిపోయి ఆ సాంగ్స్ ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా రిలాక్స్ అయ్యేవాళ్ళు. సో అప్పుడు వరకు ఎలా ఉండేదంటే హీరో బర్త్డే జరిగిన తర్వాత హీరో బర్త్డే రోజు ఆ హీరో పర్టికులర్ సినిమాని రిలీజ్ చేసి ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇదంతా ఫ్యాన్స్ తో ఉండేది. ఒక థియేటర్ తో కన్సల్ట్ అయ్యి కొంత డబ్బులు ఇచ్చి ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకి నచ్చిన సినిమాని థియేటర్ లో వేసి ఎంజాయ్ చేసేవాళ్ళు. అది కాస్త ఎలా మారిందంటే థియేటర్ లో ఆ సినిమా పడిన తర్వాత ఆ సినిమాకి వచ్చిన డబ్బులు ఏవైతే ఉంటాయో అవి చారిటీతో పాటుగా థియేటర్స్ కూడా హెల్ప్ అయ్యేది. కోవిడ్ తర్వాత ఏం జరిగేదంటే చాలా థియేటర్స్ కి కొంత లాస్ అయితే వచ్చింది. అది దేని కారణంగా అంటే ఓటీటీ కారణంగా. ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాల కారణంగా థియేటర్స్ కు చాలా తక్కువ మొత్తంలో జనాలు వెళ్లేవాళ్ళు. సో ఈ రీ రిలీజ్ పుణ్యమా అని చెప్పి థియేటర్ కు తక్కువకు కొని ఎక్కువగా డబ్బులు వచ్చేవి. మేజర్ బెనిఫిట్స్ అని చెప్పలేం, కానీ కొంత డబ్బు వచ్చేది. పోకిరి సినిమా తర్వాత చాలా సినిమాలు రీమాస్టర్ చేసేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారి ఖుషి, తొలి ప్రేమ, గుడుంబ శంకర్, ప్రభాస్ గారిది యోగి, రామ్ చరణ్ గారిది ఆరెంజ్, అల్లు అర్జున్ గారిది దేశముదురు, రవితేజ గారిది కిక్, మిరపకాయ్, వెంకీ, ఎన్టీఆర్ గారిది సింహాద్రి. ఇలా ఈ ట్రెండ్ చాలా గట్టిగా కొనసాగేది. దీంతో ఫ్యాన్స్ కూడా ఏం చేసేవాళ్ళంటే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇకపోతే చాలా మంది సాంగ్స్ లవర్స్ ఉంటారు. ఒక సినిమాలో సాంగ్స్ బాగున్నాయి అని అంటే ఆ సినిమా రీ రిలీజ్ అయ్యేటప్పుడు థియేటర్స్ లో రచ్చ రచ్చ చేసేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే హీరో మ్యాటర్ కాదు, సినిమా సాంగ్స్ మ్యాటర్. అక్కడ ఆ సినిమాలో సాంగ్స్ బాగున్నాయి అని అంటే చాలా మ్యూచువల్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. మనకుండే పర్సనల్ లైఫ్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ ని అధిగమించి కాసేపు 2.5 గంటల్లో ఉండే సినిమాలో బాగా ఎంజాయ్ చేస్తూ ఇంటికి వెళ్ళి ఆ ఉన్న కాస్త టైంలో స్ట్రెస్ ని బాగా రిలీఫ్ చేసుకునేవాళ్ళు. చుట్టుప్రక్కన తెలిసిన వారు కావచ్చు, తెలియని వారు కావచ్చు, వారితో కలిసి హ్యాపీగా డాన్సులు వేసేవాళ్ళు. వారికి ఉండే టెన్షన్స్ అన్ని పోయి కాస్త రిలీఫ్ అయ్యేవాళ్ళు. చాలా థియేటర్స్ మ్యూజికల్ కాన్సర్ట్ గా మారిపోయేవి. మరికొంతమంది ఈ రీ రిలీజ్ ని ఎలా ఇష్టపడతారంటే వారు చిన్నప్పుడు వచ్చిన సినిమాలు అవి. అప్పుడు వాళ్ళు థియేటర్ లో మిస్ అయిన సినిమాలు ఇప్పుడు మళ్ళీ థియేటర్ లోకి వస్తూ ఉంటే చూడకుండా ఎలా ఉంటారు? సో అదొక పండగ వాతావరణం అని చెప్పవచ్చు. ఫర్ సపోజ్ ఎప్పుడో రిలీజ్ అయిన సినిమా మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అయితే మనం టీవీలో 100 సార్లు చూసుంటాం. కానీ ఆ సినిమా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూడాలని చాలా మంది అనుకుంటారు. అయితే ఈ రీ రిలీజ్ అనేవి కొత్త కాదు. ఎన్నో సినిమాలు రీ రిలీజ్ అయ్యి మల్టిపుల్ టైమ్స్ థియేటర్స్ లోకి వచ్చేవి. అయితే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది. ఒక సినిమా చూసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోయినంత వరకు బానే ఉంటుంది. థియేటర్ లో ఉండే సీట్స్ అన్ని కూడా ధ్వంసం చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా స్క్రీన్స్ దగ్గర క్రాకర్స్ ని కాల్చడం, దాని ద్వారా స్క్రీన్స్ కూడా చాలా తగలబడిపోయేవి. ఒక హీరో సినిమాని థియేటర్ లో వేసి మంచి సౌండ్ సిస్టమ్ తో ఒక సినిమాని ప్రదర్శించేటప్పుడు ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోలే తప్ప ధ్వంసం చేసి వెళ్ళకూడదు. అక్కడ నష్టపోయేది థియేటర్ మాత్రమే కాదు, థియేటర్ లో పనిచేసే వారి కుటుంబ సభ్యులు కూడా. మనకది 2.5 గంటల ఎంజాయ్మెంట్ కావచ్చు, బట్ వాళ్ళకి అదే జీవనాధారం. దాన్ని మనం కొట్టకూడదు. ఎన్నో కోట్లు పెట్టి కట్టించిన థియేటర్స్ అవి, వాటికి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. కానీ ఇలా చేయడం తప్పు. దాని కారణంగా మీరు ఇష్టపడే హీరోకి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక వ్యక్తితో ఒక ఫ్యామిలీకి తిట్టినా పర్వాలేదు, కానీ ఇప్పుడు హీరోకి తిడితేనే ప్రాబ్లం అవుతుంది. హీరోల కోసం కొట్టుకునే వాళ్ళు ఉన్నారు, తిట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఆఖరికి చంపుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎంతో మందికి రీచ్ అవుతుంది. అండ్ మీలో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ మీకు ఎంతో యూజ్ అవుతుంది. నేను మీ శరత్, సైనింగ్ ఆఫ్.